వెల్కమ్ టు సుధా కిచెన్స్ అండి. ఈరోజు మా ఇంట్లో పచ్చిరొయ్యలు గోంగూర. ఏంటి అన్ని గోంగూర మీద ప్రయోగం చేసేస్తున్నారు అనుకుంటున్నారా? సీజనల్ వైజ్గా ఏది దొరికితే అది వండుకొని తింటామే కదా. ఇదిగోండి పచ్చిరొయ్యలు, గోంగూర. మా మమ్మీ కడిగేసి బాయిల్ చేయడానికి పెట్టేసింది పొయ్యి మీద. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. గోంగూర కూడా ఉడికిపోయిందండి. ఇదిగోండి ఉడికిపోయింది. గోంగూర తీసి మెదిపేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి నేను చూసారా, ఇదిగోండి. ఇప్పుడు సాల్ట్ వేసేసుకోవాలి. సరిపడా వేసుకోండి సాల్ట్, ఎందుకంటే ఎక్కువ అయితే మళ్ళీ కష్టం అవుతుంది, మనం తినలేము. అందుకని గట్టిగా మొత్తం కలిపేసాం. ఇప్పుడు పొడి మసాలా వేస్తున్నా. ఇదిగోండి పొడి మసాలా వేసాం. పొడి మసాలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఆపేసుకోవడమే ఇంకా. ఇదిగోండి గోంగూర పచ్చిరొయ్యల కర్రీ రెడీ. టేస్టీగా ఉంటుంది. వండుకొని తిని టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో కామెంట్ పడేయండి. బాయ్.